హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిర్దౌస్ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీయబోతున్నా. అది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, తమ్నైల్ చూసింటారు. విలేజ్ డ్రాగన్ ఫ్రూట్. ఈ వీడియో తీయడం కోసం ఇంత ఎండలో నేను మా తమ్ముడు అయితే వచ్చేసాము. వీడియో చాలా బాగుంటుంది. ఫస్ట్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే విలేజ్ డ్రాగన్ ఫ్రూట్. ఇది క్యాక్టస్ ప్లాంట్, తెలుగులో నాగజముడు అని అంటారు. మరికొన్ని చోట్ల వేరే లాగా పిలుస్తారు. వీటిని నేను చిన్నగా ఉన్నప్పుడు బాగా తింటా ఉంటే ఇప్పుడైతే తినడం లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో తీయడం కోసం తిందాం అనుకుంటున్నా. మీలో ఎవరైనా తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీటి ముళ్ళు చూడండి, సూదుల్లాగా ఎంత కూసుగా ఉన్నాయో. మనకి తెలియకుండానే మనకు గుచ్చుకుంటాయి. అందుకే వీటిని ఎవరు తినే ప్రయత్నం అయితే చేయరు. ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పచ్చికాయలు ఇప్పుడే కాస్తున్నాయి. ఇవి అన్నీ పండడానికి ఇంకా 1 మంత్ అయితే పడుతుంది. కొన్ని కాయలు అయితే ఆల్రెడీ పండిపోయి ఎండిపోయాయి చెట్లోనే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కాయనైతే ఏదో పక్షి ఏమో తిన్నట్లుంది. లోపలని చీమలే ఉన్నాయి. ఇప్పుడు మనం పండిపోయిన కాయలను అయితే పీక్కుందాం. వాటిని వేసుకోవడానికి ఇక్కడ ప్లాస్టిక్ కవర్ ఉంటే అదైతే తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి కింద ఎన్ని కాయలు అయితే పండిపోయాయో. ఇప్పుడు చూడండి, నేనైతే వీటిని పీకుతాను. వీటిని పీకేటప్పుడు చాలా జాగ్రత్తగా పీకాలి. ఇలా రౌండ్గా తిప్పితే అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి, ఎర్రగా పండిపోయింది ఇది. ఇంకోటైతే పీక్కుందాము. చూడండి, నాకైతే ఇప్పుడైతే గుచ్చుకున్నాయి. ఒక్కసారి గుచ్చుకుంటే అవి పోనే పోవు. చాలా జాగ్రత్తగా వీటిని తీసుకోవాలి. మనం మళ్ళీ పీకేటప్పుడు మళ్ళీ ఆ చేతి కూడా గుచ్చుకునేస్తాయి వీటి. ఇక్కడ చూడండి, ఒక దూరగా ఉంది. ఇది కూడా మాగిపోయి ఉంటుంది లోపల. మొత్తం 5 కాయలు అయితే పిక్కున్నాను. ఇవి చాలు మనకి. ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంది, అందుకే వీటిని తీసుకుని వెళ్ళి చెట్టు కిందకి అయితే వెళ్తూ ఉన్నాము. వీటిని కోయడానికి ఆల్రెడీ ఒక కత్తి కూడా తెచ్చాము, మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి. చూడండి, ఇక్కడ వాటి ముళ్ళు అవే గుచ్చుకొని బ్లడ్ లాగా అయితే వచ్చేసినాయి బయట. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి బండ మీద అయితే రాకాలి. ఇలా ఇలా బండ మీద రాకేటప్పుడు కూడా చూసుకొని జాగ్రత్తగా రాకాలి. ఓకే, ఇప్పుడైతే చిన్న ముళ్ళన్నీ రాలిపోయాయి. కానీ మన సేఫ్టీ కోసము ఈ చాకుతో వీటిని కోస్తున్నా. చూడండి, లోపల ఎంత ఎర్రగా ఉందో. ఇక్కడే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని లోపల అయితే ఒక ముళ్ళు ఉంటుంది. చూడండి, ఇదే అది. సేమ్ స్టార్ లాగా ఉంది ఇది. ఇది చూసుకోకుండా తినేస్తే అంతే. మళ్ళీ పైన మాత్రం పచ్చిగానే ఉంది, కానీ లోపల చూడండి ఎంత పింక్ కలర్లో మిల్లమిల్ల మెరిసిపోతుంది. ఇప్పుడు చూడండి, దీన్ని నేను తింటాను. 10 years తర్వాత అయితే తింటున్నా. స్వీట్గా ఉంది. వీటిని ముళ్ళు లేకుండా ఇలా క్లీన్ చేసిస్తే ఎన్నైనా తినేయచ్చు. గైస్, చూశారు కదా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.